CBI 69 న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల ఏమి చేశారో చెప్పండి అంటూ ఒక సామాన్య నాయకుడైనటువంటి మీపైన కడుపు రగిలి అడుగుతున్న వ్యక్తికి సమాధానం ఉందా అంటూ ఎంపీ నితిన్ రెడ్డి ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రజలకు ఇప్పటికైనా మీరు మసిపూసి మారేడుకాయ చూపొద్దు అంటూ ఇంకనూ మీరు ప్రజలను మోసపూరిత మాటలు చెప్పొద్దని చెప్పుకొచ్చిన ఒక సామాన్య వ్యక్తి వారి మాటల్లోనే. కెమెరా న్యూస్ రిపోర్టర్ శంకర్ రాజు. ఈ పార్లమెంటు ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మి ఒక ప్రాంతము, ఒక నియోజకవర్గము లేదా ఒక పార్లమెంటు ప్రజలు ఓటేస్తే ఎంత అభివృద్ధి చేయగలుగుతాడు, ఎంత అవగాహన ఉంది ప్రాంతం పట్ల, ప్రజల పట్ల, యువత పట్ల, ఈ దేశం పట్ల అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మరియు కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి ఫ్యామిలీ ఒకేసారి ఎలక్షన్లలో గెలిచారు. అయ్యా, పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు చకమని ఒంటికాలు మీద లేచి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద నాట్యం చేయాలని చూస్తున్నారు. కానీ మీ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏమి అభివృద్ధి చేసినారు, లేదా పీలేరుకు పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేసినారో అడిగి కనుక్కోండి. ఏ ప్రజల దగ్గరికి, ఏ జనం దగ్గరికి, ఏ ప్రాంతం దగ్గరికి, యువత దగ్గరికి పోయి అడిగినా అయ్యా కలిగిరిని కిరణ్ కుమార్ రెడ్డి గారు కలకత్తా చేశారు అని అడుగుతున్నారు. మరి మీ పొంగనూరుని మంచి నియోజకవర్గంగా అయినా మీరు చేశారా? పాల దందా చేస్తున్నాడు, మామిడికాయలు దండా చేస్తున్నాడు, వ్యవస్థని హస్తవ్యస్తం చేస్తున్నాడు అని చెప్పి జనాలు ఏడుస్తున్నారు అని మీరు గమనించాలి. ఆ విషయం చెప్పి ఓటడగండి. అంతేగాని రాష్ట్రం విభజించినాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినాడు, లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశాడని చెప్పి కల్లుబుల్లు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడవద్దని చెప్పి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి నేను విన్నవించుకుంటూ, ప్రజలకి ఆలోచించి ఓటెయ్యండి. దౌర్జన్యం తప్ప, అరాచకం తప్ప, కాంట్రాక్టులు తప్ప, వీళ్ళ ధనదాహం తప్ప ఏమీ లేదు. ఓట్లు వేసి మోసపోతున్నారు అని చెప్పి గమనించాలని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ క్యాడర్కి కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, మా ప్రాంతానికి మెడికల్ కాలేజీ ఇక్కడి నుంచి మీ ప్రాంతానికి తీసుకొని పోతే మా ప్రాంతానికి మీ పార్టీ పెద్ద మనుషులు ఏమని వాగ్దానం చేశారో తెలుసా? మెడికల్ కాలేజీ పోతే పోయింది, మీకు తప్పకుండా జిల్లా వస్తుంది, మనమందరం బాగా బతుకుతాము, యువతకి మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది అని చెప్పి వాగ్దానం చేశారు. ఏదో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో, స్వలాభం కోసమో, మీ డబ్బులు మీద ఇంట్రెస్ట్ కోసమో జిల్లా ఎత్తుకొని పోయి ఇంకో చోట పెట్టారు. అది మేము అడగం. అయ్యా, ఇప్పటికీ 2.5 సంవత్సరం అయింది అన్నమయ్య డ్యాము తెగిపోయి. ఏమైనా చేసినారా? నువ్వేమన్నా మాట్లాడితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నోటితో కాదు చేతలతో చూపించినాడు ప్రేమ ఈ అన్నమయ్య జిల్లాకి అని నువ్వు మాట్లాడుతున్నావు. సభల్లో, పెద్ద పెద్ద సభల్లో, లక్షల మంది వచ్చే సభల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతికి తీట దురదాకు మాత్రమే ఇలా ఈ పార్లమెంట్ వాళ్ళకి రుద్దమని చెప్పి, అది కూడా రుద్దింటే గోకోలేక అల్లాడిపోయింది ఈ జనం. అది గమనించాలని చెప్పి నేను సగౌరవంగా కోరుకొని ఓటు తప్పకుండా ఆలోచించి వేయాలని, ఈ 10 ఏళ్ల పాలనలో దౌర్జన్యం తప్ప, కాంట్రాక్టులు తప్ప, ధనదాహం తప్ప, వీళ్ళ సొంత లాభాలకు తప్ప ఈ ప్రాంతం గురించి ఆలోచించే ఆలోచన కానీ, అవగాహన కానీ ఏమాత్రం లేదు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కానీ, వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ అని ఈ ప్రజలు ఆలోచించాలని తెలియజేసుకుంటున్నాను. అన్న, మీరు అడుగుతున్నారు బీజేపీకి జనాలు ఓట్లు ఎందుకు వేస్తున్నారు, లేదా ఎందుకు వేస్తారు అని. అన్న, భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రేషన్ ఇస్తుంది. కరోనా వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా ఫ్రీ రేషన్ ఇస్తుంది. కరోనా వచ్చిన కష్టకాలంలో మనకి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది, ప్రపంచ దేశాలకి కూడా వ్యాక్సిన్ పంపించింది.
అది పక్కన పెడితే అంగన్వాడీ కేంద్రాలకి మంచి ఆహారం ఇస్తుంది, పిల్లలు పోషకంగా పెరగాలని చెప్పి మంచి ఆహారం ఇస్తుంది. గర్భిణీ స్త్రీలకి, కానుపు తల్లులకి మంచి పోషక ఆహారం ఇవ్వడమే కాకుండా ఇంకా ఏమైనా కొనుక్కుంటారని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఇదే కాకుండా రోడ్లు వేస్తుంది, ప్రతి గ్రామానికి స్ట్రీట్ లైట్లు ఇస్తుంది, ప్రతి గ్రామంలో మంచి చదువు కావాలని చెప్పి, మంచి ఆరోగ్యం కావాలని చెప్పి ఆర్నిశలు కష్టపడుతూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకు అందిస్తుంటే బొమ్మలు మార్చేసి లేదా మసిబూసి మారేడుకాయి చేసి అంతా మేమే చేశామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత జనాల్ని మభ్యపెడుతుందో మీరందరూ గమనించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. మోట్ల సీను గారు, మీరు 20 ఏళ్ళగా ఈ నియోజకవర్గంలో పరిపాలన చేస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు 10 ఏళ్ళగా ఇక్కడ పరిపాలన ఎంపీగా చేస్తున్నారు. ఏ రోజైనా కోడూరు నియోజకవర్గం ప్రజలు ఓటేసినందుకు వీళ్ళు మా ప్రాంతానికి మేలు చేశారా అని ఏదైనా ఒక్క విషయం చేశారా? అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న అతి తక్కువ సమయంలో ఏపీఎండిసికి అట్టే టైం 400 మందికి లోకల్ వాళ్ళకి ఉద్యోగ సంకల్పన చేశాడు. మీకు అవగాహన ఉందా? లేదా ప్రైమరీ స్కూల్ వరకే ఉన్న స్కూల్ని 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేస్తే ఈరోజు అదే మంగంపేటలో 900 పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారు. అదన్నా మీకు తెలుసా? హాస్పిటల్ కడితే ఏపీఎండిసిలో ఉన్న ఉద్యోగస్తులు ఈరోజు అద్భుతంగా వైద్యం చేయించుకుంటున్నారు. అదైనా మీకు తెలుసా? కేజీ టు పీజీ వరకు స్కాలర్షిప్లు ఇప్పించారు. అదైనా మీకు అవగాహన ఉందా? మంగంపేట చుట్టుపక్కలలో అద్భుతమైన రోడ్లు వేపించారు. అది మీకేమైనా తెలుసా? లేదంటే వాటర్ ప్లాంట్లు ప్రతి ప్రాంతంలోనూ ఆ రోజు మంగంపేట గురించి వేపించాడు. మీకేమైనా తెలుసా? కబ్జాలు చేయడం, ఏపీడిఎంసికి సంబంధించిన నిధులు తాకట్టు పెట్టి డబ్బులు దొబ్బేయడం, లేదా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అమ్ముకోవడం తప్ప మీరు మంచి అనేది ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని తెలుసుకోవాలని, ఇదంతా ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని మీరు గమనించాలి. మీకు బుద్ధి చెప్పేటట్టు ఓటు వేస్తారని ప్రజల మీద ఆ విశ్వాసం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను.